ఎలాగా? చాలా సింపుల్. ఇంటిగ్రేషన్ x to the power of 8 1 ప్లస్ x to the power of 9 2s are ఎంత? 2 వేసుకోండి. 9 2s are 18. కాబట్టి అలా తీసుకున్నాను. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు x to the power of 9 తీసుకోండి. దీని డెరివేషన్లో వేయండి dt. దీని డెరివేషన్లో వేయండి ఎలాగంటే x to the power of nకి డెరివేషన్ అప్లై చేస్తే n ఇంటూ x power of n మైనస్ 1. అదేవిధంగా ఇప్పుడు ఈ 9 అనేది పక్కకు వస్తుంది ఇలాగా చూడండి. n అంటే 9 x to the power of 9 మైనస్ 1. 9 మైనస్ 1 అంటే ఎంత? 9 మైనస్ 1 వచ్చేసి మనకి 8 ఆన్సర్ వస్తుంది. 8 వేసుకోండి. ఇలా వచ్చింది. సో ఇది ఫార్ములా n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 ఫార్ములా. సో ఇప్పుడు ఈ 9 అవతలకు వెళ్ళింది అనుకోండి, ఇక్కడ dx వస్తుంది. ఈ 9 అవతలకు వెళ్ళింది అనుకోండి 1/9 వస్తుంది. కాబట్టి ఈ 9 ఎరేజ్ చేసుకోండి. మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 8x dx ఏమొచ్చింది? 1/9 రైట్ dt ఇలా వచ్చింది. ఇక్కడ పైన 1 వేసుకుంటున్నాను రైట్. లేకపోతే dt ఇక్కడ వేసుకోవచ్చు, ఏం కాదు. 1 ప్లస్ x to the power of 9 అంటే ఏంటి? t. బయట 2 ఉంది కాబట్టి ఇలాగ చూడండి స్క్వేర్. సో 1/1 ప్లస్ టీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈ ఫార్ములా ఉంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ టీ ఉంది కాబట్టి టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ. కాబట్టి 1/9 టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి. టీ అంటే ఏంటి? ఎక్స్ టు పవర్ ఆఫ్ 9 కాబట్టి 1/9 టాన్ ఇన్వర్స్ ఆఫ్ x to the power of 9 plus 6 మనం ఫైండ్